ఏమండి కాలు కడుక్కోకుండా లోపలికి వెళ్ళిపోతున్నారే? ఏమండి సున్నుండ చక్రాలు ఇచ్చారా? జున్ను ఏమన్నాడు? బాగున్నాయి అన్నాడా? ఏమిటండి ఏమైంది? మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా? అతను మిమ్మల్ని ఏమైనా అన్నాడా? లేదులేండి, మీరే ఏదైనా అనుంటారు. 10 మందిలో పట్టుకుని తిట్టుంటారు, అతను కోపం వచ్చి ఉంటుంది, మిమ్మల్ని తిట్టుంటాడు. పాపా అసలు మీరు అతను బ్రతికించేటట్లేరండి. మీరెంత ముండో అతను అంతే ముండి. ఇలాగే 4-5 సార్లు అతను 10 మందిని తిట్టారనుకోండి, అసలు మనకెవరికి కల్పించకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. లగ్న పత్రిక ఇచ్చి ఎంతో సంతోషంగా వస్తారనుకున్నాను. అసలు ఇంటికి అతను పెళ్లి విషయం చెప్పారా? చెప్పరు. మీరెందుకు చెప్తారు? పోనీ ఆ బ్యాండ్ మేళ సన్నయ్య మేళ మాట్లాడొస్తున్నారు, అవన్నా మాట్లాడారా? ఊళ్ళో దిగ్గానే వాళ్ళు ఎదురయ్యారు. మూర్తి ఎప్పుడో చెప్పారా? వాళ్ళకే తెలుసు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారా? అన్ని దగ్గరుండి పూర్తి చేసి వచ్చాను. ఆ అమ్మాయితో మాట్లాడారా? బాగా సంతోషపడిందా? అంత సంతోషంగా జరిగినప్పుడు ఎందుకని మీరు మొహాలా పెట్టుకుంటున్నారు? పార్వతి, నాకు కావలసిన వాడు, చాలా దగ్గర వాడు ఒకతను పోయాడు. అక్కా అక్కా ఏమిటి నారాయణమూర్తి? బాబు సామాన్లు అక్క. బోసామాలు ఇక్కడ తెచ్చేసేవే? హాస్టల్ రూమ్ ఖాళీ చేశారుగా. ఎందుకుని? మనిషి లేనప్పుడు రూమ్ ఎందుకక్క? లేడా? ఏమయ్యాడు? ఏమిటక్క, తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? పెద్ద పెద్ద వాళ్ళంతా కలిసి వాడిని పట్టున పెట్టుకున్నారుగా. అది చూసి భరించలేక శాంతి అక్కడికక్కడే చచ్చిపోయింది. ఏమండి, పోస్ ఎక్కడండి? మన పోస్ ఎక్కడండి? చెప్పండి, ఏం చేశారు? అతను న్యాయం చెప్పకుండా నోరు మూసేశారు, మంచి చేయకుండా చేతులు కట్టేశారు. ఇప్పుడు ఎవరి కాళ్ళు చేతులు కట్టేస్తారండి? మీ అమ్మగారు అతన్ని నాకు అప్పగించారండి. బిడ్డలా చూసుకోమన్నారు. మీకే, మిమ్మల్ని ఎవరు అడగరు. నా బిడ్డని పార్వతి నన్ను అడిగితే నేను చెప్పమంటారండి? చెప్పమంటారు. నువ్వు దేన్ని ఆపుకోలేవు, దాచుకోలేవు, చెప్పుకుంటున్నావు. కానీ నేనెవరితో చెప్పుకోను పార్వతి. నాకు మీరున్నారు, చెప్పుకున్నాను. కానీ మీకెవరూ లేరు, అందుకే చెప్పరు, చెప్పుకోరు. నేను ఉన్నానని అనుకుంటే ఈ సంగతి నా దగ్గర దాచేవారా? కడిసారిగా నన్ను చూసుకోకుండా చేసేవారా? చెప్పమంటావు పార్వతి? జరిగింది నిజమని నేనే నమ్మలేకపోయాను. వాడిని అలా నిర్జీవంగా చూసినప్పుడు నా నరాలు ఎలా పట్టులు తప్పాయో, నా పేగులు ఎలా తెగిపోయాయో
నా శక్తి ఏమైపోయిందో నాకే తెలియదు. నేనే తట్టుకోలేకపోయాను. ఆ కబురు మోసుకొచ్చి నీకెలా చెప్పబట్టావు పార్వతి? అయినా వాడు నాకంటే ధైర్యవంతుడు అనుకున్నాను. ఎంత పిరికితనంగా ఆత్మహత్య చేస్తున్నాడు అనుకోలేదు పార్వతి. లేదు సార్, వాడు పిరికివాడు కాదు. వాడి పేరు బోస్. వాడి గుండె ఉక్కు గుండె. ఆ గుండెను కొలిమిలో పెట్టి కాల్చి ఎక్కడెక్కడ మేకులు వేయాలో అక్కడెక్కడ వేసింది మీరు. వాడిని గొలుసులతో కట్టేసింది మీరే. ఆ గొలుసులు తెంచుకుని వాడు బయట పెడితే తమ బతుకులు ఎక్కడ బయటపడతాయో అని భయపడి ఆ గొలుసులు తెంచుకోకముందే వాడి ప్రాణాలు తుంచి పారేశారు ఆ ఘాతకులు. చూడండి, ఈ డైరీ చదవండి. వాడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య చేయబడ్డాడా? చదవండి సార్, చదవండి. ప్రతిరోజు ప్రతి క్షణం వాడు తన మనసుతో ఎలా పోరాడాడో, మృత్యువుతో ఎలా తగాదా పడ్డాడో, మృత్యు శిబిరంలోకి ఎలా వెళ్ళాడో చదవండి సార్, చదవండి. చెప్పుకుంటున్నారు వాడిని హత్య చేసింది వీళ్ళు. హత్య చేయడానికి కారణాలు కూడా అందులో రాసున్నాయి. గుడ్. కావలసిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. హంతకుల్ని పట్టుకోవడానికి ఇది ఒక్కటే చాలు. 2 నిమిషాలు మీరు బయట ఉండండి, మళ్ళీ పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. ఏమిటి? ఎవరు మీరు? కమిషనర్ గారి కోసం వచ్చాను. ఆయన ఇంకా రాలేదు. రాకపోవడం ఏంటండి? ఆయన కొన్ని విషయాలు చెప్పాను, బయట కూర్చోమన్నారు, మళ్ళీ పిలుస్తా ఉన్నారు. నో, ఆయన ఇంకా ఇంటి దగ్గర ఉన్నారు. వచ్చారండి, కావాలంటే మీరే వెళ్ళి చూడండి. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ఆయన ఇంకా రాలేదు. నన్ను చూడమంటావు? చూసే వస్తున్నాను. గెట్ అవుట్, గెట్ అవుట్ ఐసే. వెళ్ళారు. నా దగ్గర ఉన్న ఆధారాన్ని నీ చేతిలో పెడితే నువ్వు చేసే పనిగా నిన్ను జగదీష్ స్పీకింగ్. రాజాని వాట్? అరెస్ట్ చేశారు? వాట్ ఏ ఫూలిష్ థింగ్. కేసు మాత్రం పుట్టప్ చేయకండి. అతన్ని కోర్టులో హాజరుపరిస్తే మన బతుకులన్నీ బయటపడతాయి. చాలా ప్లాన్డ్ గా అతన్ని లాకప్ లోంచి బయటకు పంపించే ఏర్పాటు చేయండి. బయటపడ్డాక అతన్ని పైకి పంపించే ఏర్పాటు నేను చేస్తాను. ఓకే? అలాగే. గురుగారు, గురుగారు, చిన్న మాట. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే మిమ్మల్ని ఏదో రకంగా మడత పేచీలు పెట్టి ముడతలు తోసేట్టు కనిపిస్తున్నారండి. అందుకని మీరు ఆ ముడతలో పడకుండా ఉండాలంటే నాదో చిన్న బుడత సలహా. ఏమిటది? మీరు ఇక్కడి నుంచి దాటిపోండి. అవునండి, న్యాయానికి రోజులు లేవు కదండి. మీరు ఇందులోనే ఉంటే న్యాయానికి న్యాయం చేయలేరండి. బయటికి వెళ్ళారంటే లోపట న్యాయాలు బయట పెట్టచ్చు. కాని గురించి ఆలోచించకండి, దేశం గురించి ఆలోచించండి. దేశం పాపమైపోద్ది. ఇప్పుడు తమను వదిలేస్తాను, మీరు ఎగిరిపోతారు. తమను వదిలేదు, నా ఉద్యోగం పోద్ది. తమను వదలలేదనుకోండి, దేశం పోద్ది. దేశం గొప్ప, నా ఉద్యోగం గొప్ప అనుకుంటే దేశమే కదండి గొప్ప. మీరు ఎగిరిపోండి, మీరు ఎగిరిపోండి.